రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించి క్రీడాంధ్రప్రదేశ్గా రూపొందించే లక్ష్యంతో దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అన్ని ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని విజ్జీ స్టేడియంలో 6 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ హాల్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్జీ స్టేడియంలోని మల్టీపర్పస్ ఇండోర్ హాల్లో మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్, షాప్ ఎండీ గిరీష తదితరులు షటిల్ ఆడారు. జిల్లాకు చెందిన క్రీడాకారులతో మంత్రులు, అధికారులు ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో క్రీడాలోకం నిర్వీర్యమైందని అన్నారు. రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. గత 5 సంవత్సరాల్లో పక్కలకు పెట్టిన ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే ఈ స్టేడియాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించుకుంటామంటే ఒకసారి గమనించాలా. ఒక దృఢ నిశ్చయంతో ఏ విధంగా ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం, క్రీడా రంగాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల క్రీడాలోకం నెరవేరిపోయేగా అన్ని క్రీడలను పక్కలకు పెట్టి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తానంటే ఒక స్పోర్ట్స్ పాలసీలో ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పొందుపరిచారో ఈ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశం నుంచి ఆశా వ్యతిరేకాలు వస్తున్నాయి, ప్రోత్సాహకాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలసీలో ఒకటే చెప్పారు, ఎవరైతే ఈ రాష్ట్రం నుంచి నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడా పేమెంట్లలో పాల్గొని అక్కడ పథకాలు సాధిస్తారో వాళ్లకు భారతదేశంలోనూ ఏ రాష్ట్రంలో ఇవన్నీ ఇన్సెంటివ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే క్రీడల్లో రాణిస్తారో ఉద్యోగ అవకాశాల్లో కూడా ముందున్న రిజర్వేషన్ శాతాన్ని 2 నుంచి 3కు పెంచి ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసాన్ని ఆయన చేశారంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి స్కూళ్ళ వరకు రేపు రాబోయే కాలంలో స్పోర్ట్స్కి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అమరావతిలో కూడా